ఖమ్మం యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్ లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్ వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఇటీవలే ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ పిత్తాశయం క్యాన్సర్తో యశోద హాస్పిటల్ను సంప్రదిస్తే ఆమెకు లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి అడ్వాన్స్ లాపరోస్కోపిక్ రోబోటిక్ సర్జరీతో అరుదైన శస్త్రచికిత్స అందించామని పేర్కొన్నారు. గాలి బ్లాడర్లో ఎక్కువ రోజులు స్టోన్ పెట్టుకున్న సమస్యలు వస్తుందని అన్నారు. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్, సిగరెట్స్, మద్యపానం మరికొంతమందికి వారసత్వంగా ఆడవాళ్లకు, మగవాళ్లకు అందరికీ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ శ్రీధర్ రావు, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు. హలో అండి, నేను డాక్టర్ శ్రీమన్నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమస్. సో నార్మల్గా ఈ రోజుల్లో కామన్ గా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. లైక్ మనం స్పైసీ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే టైం ఫుడ్ తినకపోవడం వల్ల కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, స్మోకింగ్. సో ఈవెన్ మెయిల్ ఫిమేల్స్ ఇద్దరు కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫాగస్ క్యాన్సర్ అంటాము, గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, మోర్ కామన్ గా ఇప్పుడు వస్తుంది ఏంటంటే గాల్ బ్లాడర్ కి ప్యాంక్రియాస్ కూడా క్యాన్సర్ ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడు అనమాట. చూసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక యంగ్ పేషెంట్ వస్తారు జనరల్ గా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉందండి అంటాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం జనరల్ గా అంటే బయట ఏమైనా తిన్నారా అని అడుగుతాం. అది క్యాజువల్ క్వశ్చన్. అతను గ్యారంటీగా బయట తిన్నానని చెప్తాడు. ఓకే అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాం. అతను ఏంటంటే ఫాలో అప్ మిస్ అయిపోయి ఒక 1 year తర్వాత ఏదైతే ఇండైజెషన్ అని మనం అనుకున్నామో అదే ప్రాబ్లమ్ తో వస్తారు. సరే పదవిదారులు వస్తున్నారు కదా అని పేషెంట్ మనం అనుకుంటే ఎండోస్కోపీ చేపిస్తే లోపలికి క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్ కనుక ఇండైజెషన్ తో వస్తే మనం ఇమీడియట్ గా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో కానీ, లేకపోతే మోషన్ అబ్నార్మాలిటీ అనమాట, లైక్ కాన్స్టిపేషన్ వచ్చిందని కానీ, లేకపోతే ప్రతిసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్ అని చెప్పడం కానీ, మోషన్ లో జిగురు రావడం అని చెప్పడం కానీ, మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. పేషెంట్ ఏ కంప్లైంట్ లాగైనా సరే, స్టమక్ సంబంధించిన ఏ కంప్లైంట్ చెప్పినా ఒక 1 week మెడిసిన్స్ ఇచ్చి ఫాలోఅప్ చేయమని చెప్తాం అనమాట. ఫాలోఅప్ లో ఏంటంటే ఆ కంప్లైంట్ తగ్గితే హ్యాపీ, తగ్గలేదనుకుంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్ గా ఒక 20 మంది కానీ చేస్తే 1-2 పేషెంట్స్ కి మనం క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి. కాకపోతే యంగ్ పేషెంట్ కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే యంగ్ పేషెంట్స్ లో వచ్చే క్యాన్సర్స్ చాలా డేంజరస్ క్యాన్సర్స్ అండి. అంటే చాలా మంది 50-60% వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. సో యంగ్ పేషెంట్స్ కి వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతను జెనెటికల్ గానే ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే యంగ్ పేషెంట్ అని కాదు, ఓల్డ్ పేషెంట్ అని కాదు, ఎవరైనా సరే స్టమక్ అప్సెట్, రిపీటెడ్ గా స్టమక్ అప్సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ చేయించుకుంటే ఏంటంటే అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ మరీ లివర్ కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీకి స్ప్రెడ్ అయిపోతే తప్ప ఎనీ క్యాన్సర్స్ ని మనము సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇచ్చి, లేకపోతే అవసరమైతే రేడియోథెరపీ ఇచ్చుకొని క్యూర్ చేయొచ్చు. సో నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో మేము ఒక యంగ్ పేషెంట్ వాళ్ళు వచ్చారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్ సేమ్ ఈ ఏరియా సంబంధించి. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేస్తున్నారు కానీ అల్ట్రాసౌండ్ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక టెస్ట్ రాయాలంటే కూడా ఏంటంటే అనవసరంగా రాస్తున్నారు. చిన్న ఎస్డిటి ప్రాబ్లమ్ కి కూడా స్కాన్ చేస్తారా అన్న క్వశ్చన్ తో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే రాయడానికి కూడా. సో నా దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లము. వచ్చారు, ఎగ్జామినేషన్ చేస్తే ఎస్డిటి ప్రాబ్లం లాగా అనిపించింది 2 weeks బ్యాక్. స్కాన్ రాయాలా వద్దా అనే డౌట్ తోనే, కాకపోతే అతను ఆల్రెడీ ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగేసి తగ్గలేదని వచ్చాడు కాబట్టి మేము స్కాన్ రాసాం. స్కాన్ తో లివర్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. పేషెంట్ ఆల్మోస్ట్ 30-35 ఉంటారు అనమాట అంతే. సో ఎగ్జామినేషన్ చేసి అసలు ఏంటి పరిస్థితి అంటే అతన్ని డీప్ గా క్వశ్చన్ చేస్తే ఏంటంటే అతనికి మోషన్ లో బ్లడ్ వస్తుంది, బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది. బ్లడ్ మోషన్ కూడా ఏంటంటే నలుపు కలర్ లో వస్తుంది అనమాట. సో మనకి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల ఏంటంటే మనం మోషన్ చూసుకోవడం అనేది జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఏదో ఇబ్బంది లాగా ఫీల్ అవుతాం అనమాట.
సో కానీ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాడీ చెప్తుంది అన్నమాట. అంటే నీకు ఇబ్బంది ఉందండి, లైక్ కొంతమంది వేడి చేసింది అంటారు, కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అజీర్తి చేసింది అంటారు. ఏదైనా సరే ఏంటంటే మన బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన బాడీయే చెప్తుంది ఫస్ట్. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ఏంటంటే మన యూరిన్. సపోజ్ యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా వచ్చిందంటే మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. మూడోది ఏంటంటే మోషన్. మోషన్ లో కనుక ఎల్లో కలర్ సింగిల్ మోషన్ కాకుండా మల్టిపుల్ సైడ్ మోషన్స్ అవ్వడం, మోషన్ లో జిగురు రావటము, మోషన్ బ్లాక్ అవ్వటము, మోషన్ బ్రౌన్ కలర్ కానీ, మన దగ్గర ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనమే ఏమనుకుంటామంటే నిన్నేదో బీట్రూట్ తిన్నాము, నిన్నేదో తిన్నాను అందువల్ల మోషన్ ఇలా వచ్చింది అనుకుంటాం. ఒక ఫుడ్ ఐటమ్ వల్ల మోషన్ కలర్ జనరల్ గా చేంజ్ అవ్వదు, కానీ మనం అలా అనుకుంటాం, అంతే నెగ్లెక్ట్ చేస్తాం. సో ఓల్డ్ పేషెంట్స్ లో 50 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్ గా మేము పేషెంట్స్ కి ఏం చెప్తామంటే వారానికి ఒకసారి మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి ఒకసారి, అది తప్పేం లేదు అందులో. సో అతను కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే అతను మోషన్ కలర్ బ్లాక్ వస్తుంది, అతను అది మిస్ అయిపోయాడు ఆయన. అదే కనుక అతను ముందు ఎప్పటి నుంచి బ్లాక్ వస్తుంది అంటే నాకు రెగ్యులర్ గానే బ్లాక్ వస్తుంది అన్నారు 2-3 ఇయర్స్ నుంచి. సో అతన్ని 2-3 ఇయర్స్ ముందే ఐడెంటిఫై చేసేవాళ్ళం. తర్వాత కీమోథెరపీ ఇచ్చాము, బాగానే సెట్ అయ్యింది, సర్జరీ చేసాము, ఈజ్ నౌ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి జనరల్ గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఏమన్నా బాడీలో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జనరల్ గా మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఇంట్లోనే 1-2 డేస్. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వచ్చి కలిస్తే మళ్ళీ ఫాలో అప్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సపోజ్ తగ్గలేదనుకోండి, అదే డాక్టర్ ని మళ్ళీ ఒకసారి వెళ్ళి, సార్ మీరు రాసిన మెడిసిన్స్ వల్ల నాకు తగ్గలేదు అంటే ఆ డాక్టర్ మళ్ళీ అలర్ట్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డాక్టర్ ని మార్చేస్తాం. సో ఏంటంటే ఫాలో అప్ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ఏదైనా సరే సపోజ్ అల్ట్రాసౌండ్ రాశారు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఐడెంటిఫై అవుతాయి. ఎండోస్కోపీ అనేది ఇప్పుడు 1-2 మినిట్స్ ప్రొసీజర్. ఫాస్టింగ్ లో వస్తే 1-2 మినిట్స్ లో అయిపోతుంది. చాలా మంది ఏంటంటే నోట్లో గొట్టం వేసుకుంటే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటారు. బట్ డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఎండోస్కోపీ చేయించుకొని లోపల ఏదైనా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ సరిపోతుంది.